హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న సిట్యుయేషన్స్ కోసం మీ స్పిరిట్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? జస్ట్ ఒక నార్మల్ రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్‌తో అయితే ఎవరు ఈ రీడింగ్ అయితే చూడదు. జస్ట్ మీ ఇద్దరి మధ్యలో ఉన్న సిట్యుయేషన్స్‌కి మీ స్పిరిట్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? అంటే పర్టిక్యులర్‌గా వాళ్ళెప్పుడూ కూడా మీతోనే ఉంటుంటారు కదా! నేను ఇంతకు ముందు చెప్పాను. స్పిరిట్ గైడ్స్ ఉంటారండి. ఆ స్పిరిట్ గైడ్స్ అనేవాళ్ళేంటంటే చేంజ్ అవుతూ ఉంటారు. బట్ డెఫినిట్‌గా ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు ఉంటారు మనతో. అసలు వీళ్ళు మీ సిట్యుయేషన్స్ ప్రకారం మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? అనేదైతే ఈరోజు రీడింగ్. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి ఓపలైట్ బ్రేస్లెట్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ జేడ్ బ్రేస్లెట్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న సిట్యుయేషన్స్‌కి ఇప్పుడు మీ స్పిరిట్ ఇచ్చే గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చాలా రోజుల నుంచి న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారండి. మీరేంటంటే రిలేషన్‌షిప్ ఇలా వర్కౌట్ అయితే బావుంటుంది. ఆర్ మన వైపు నుంచి మనం ఇలా వర్కౌట్ చేద్దాం. మేబీ ఆ పర్సన్ ఏంటంటే మారుతారు. ఆర్ మనల్ని అర్థం చేసుకుంటారు అనుకోని మీరేంటంటే ఏవో ట్రై చేస్తున్నట్టున్నారు. ఆర్ అట్‌లీస్ట్ ప్లాన్ చేసుకున్నట్టున్నారు. ఇలా చేస్తే బావుంటుందని. బట్ మీకేంటంటే కొంత డౌట్ ఉందండి. పర్సన్ అంటే దానికి అలానే రియాక్ట్ అవుతారా? లేకపోతే ఇంకేమైనా సరే డిఫరెంట్‌గా రియాక్ట్ అవుతారా అని. అలా అని చెప్పి మీరేంటంటే మీ ప్రయత్నాలు ఎక్కడా కూడా ఆపుతున్నట్టు అనిపించట్లేదు. జస్ట్ మీరు అనుకున్నారు. అంటే ఇలా చేస్తే బావుంటుంది, ఇలా ఉంటే బావుంటుందని. మీకు 100% క్లారిటీ లేదండి. అలా వర్కౌట్ అవుతదని. బట్ ట్రై చేయాలి కదా అని చేస్తున్నారు. సో, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఈ వ్యక్తికి మీ మీద నెగటివిటీ పెంచుతుంది. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఈ వ్యక్తిలోని మరికొంచెం కోపాన్ని పెంచుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి మీ నుంచి ఏదైతే లీస్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో మీరదే చేస్తున్నారండి. అంటే ఆ వ్యక్తికి మీరు ఎలా అయితే పోర్ట్రే అవ్వకూడదో ఆ విధంగా పోర్ట్రే అవుతున్నారు. అంటే ఎందుకిలా జరుగుతుందంటే యాక్చువల్‌గా మీరు ఏదైతే కరెక్ట్ అనుకోని, మీరు ఏదైతే చేస్తే బావుంటుందనుకోని చేస్తున్నారో అది ఆ వ్యక్తికి బర్డెన్‌లా అనిపిస్తుంది. అంటే ఆ వ్యక్తి మీద మీరు ఎక్కడో కానీ ఎమోషనల్‌గా డిపెండ్ అయిపోతున్నారు. లేకపోతే ఆ వ్యక్తిని బాగా ట్రబుల్ చేస్తున్నారు అని వాళ్ళకెక్కడో అనిపిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే రోజు రోజుకి కూడా వీళ్ళు మీ మీద నెగటివిటీ పెంచుకుంటున్నారండి. వీళ్ళకేంటంటే నచ్చట్లేదు. వీళ్ళేంటంటే మిమ్మల్ని ఇలా చూసి ఇష్టపడలేదు. మీరిప్పుడు ఏ వ్యక్తిలా అయితే వీళ్ళ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, ఈ వ్యక్తి మాత్రం వాళ్ళ టైప్ కాదని చెప్పొచ్చండి. ఈవెన్ నాకిక్కడ ఇంకొకటి కూడా అనిపిస్తుంది. అదేంటంటే మోస్ట్‌లీ మీ ఇద్దరి మధ్యలో ఇంకో వ్యక్తి కూడా ఉన్నారండి. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేస్తున్నారు. ఆర్ మానిప్యులేషన్ అనేది ఇక్కడ చేస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. దానివల్ల కూడా మీకేంటంటే థింగ్స్ కాంప్లికేట్ అయిపోతున్నాయి. పర్టిక్యులర్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీరస్సలు వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదని అనుకుంటున్నారు. బట్ మీరేంటంటే వాళ్ళ మీద ఎమోషనల్‌గా బాగా డిపెండ్ అయిపోవడం కానీ, వాళ్ళ నుంచి మీరేదో ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ అది చేస్తున్నారు. ఏదైనా సరే ఇక్కడ మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్న వే కానీ, మీరు మాట్లాడుతున్న విధానం కానీ ఈ వ్యక్తులకి చాలా అనీజీగా అనిపిస్తుంది. దీనివల్ల వీళ్ళేంటంటే మీకు దూరంగానే ఉండాలి అని అనుకుంటున్నారు. అంటే ఇలాంటి పరిస్థితులైతే ఉన్నాయండి మీ ఇద్దరి మధ్యలో. మీ స్పిరిట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే టైమ్ బీయింగ్ ఈ వ్యక్తిని స్ట్రెస్ చేయొద్దు. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే ఎలాంటి డెసిషన్స్ కూడా తీసుకోవద్దు.
మీరేంటంటే ఆలోచిస్తున్నారండి. ఇంత కష్టపడుతున్నారు కదా! ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కదా! ఈ వ్యక్తికి ఎందుకు అర్థం అవ్వట్లేదు? అసలు ఈ వ్యక్తి ఎందుకు మారట్లేదు అని మీకనిపిస్తుందండి. ఎందుకంటే మీరు యాక్చువల్‌గా మీలా లేరు. మీ పర్సనాలిటీ ఇది కాదు. బట్ మీరేమనుకుంటున్నారంటే ఈ పర్సన్‌కి ఇలా చేస్తే అయినా అర్థమవుతుంది. అంటే మిమ్మల్ని మీరు ట్రబుల్ చేసుకొని ఇంత ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత ఆ వ్యక్తి ఏదో ఒక పాయింట్‌లో అయినా రియలైజ్ అవుతారని అనుకుంటున్నారు. కానీ అసలు ఆ పర్సన్ ఇష్టపడింది ఇలాంటి పర్సనాలిటీని కాదు. ఇప్పుడు ఇనీషియల్‌గా మీరొక టఫ్ పర్సన్‌లా ఉండి, ఒక స్ట్రాంగ్ పర్సన్‌లాగా ఉన్నట్టయితే, అలాంటి ఒక వైబ్స్ మీరిచ్చుంటే, ఇండివిడ్యుయల్‌గా థింక్ చేస్తూ, ఇండిపెండెంట్‌గా ఉంటున్నప్పుడు, అలాంటి ఒక పర్సనాలిటీని ఇష్టపడితే, ఇప్పుడు ఈ పర్సనాలిటీ ఎందుకు నచ్చుతారు? మీరేంటంటే ఈ పర్సన్‌ని ప్లీజ్ చేయాలని చూసినా, ఆర్ ఈ పర్సన్ కోసం అని చెప్పి ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నా, అది వాళ్ళకి టాక్సిక్‌గా అనిపిస్తుందండి. మీరు క్లియర్ కట్‌గా ఈ పర్సన్‌కి నెగెటివ్ వైబ్స్ ఇస్తున్నారు. సో, ఇది కొంతకాలం చేంజ్ అవ్వాలండి. ఆర్ కొంతకాలం ఇది మీరు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే, మీరు ఎప్పుడైతే కేర్ ఫ్రీగా ఉంటారో, మీరు ఎప్పుడైతే మీకోసం ఆలోచించుకుంటారో, మీ మీద మీరు ఫోకస్ చేసుకొని, మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకుంటారో, ఈ వ్యక్తికి మీరేంటంటే ఒక డిఫరెంట్ పర్సన్‌లాగా కనిపించడం స్టార్ట్ అవుతుందండి. సో దట్ ఈ పర్సన్ ఏంటంటే, మీ విషయంలో ఒక డెసిషన్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఈవెన్ వాళ్ళేంటంటే డెసిషన్ తీసుకున్న దానికి స్టిక్ అవ్వలేకపోయినా, బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నా, లేకపోతే ఈవెన్ మీ దగ్గరికొచ్చే ప్రయత్నం చేసి, మళ్ళీ వద్దులే అనుకోని వెనక్కి వెళ్ళిపోయినా సరే, స్టిల్ మీతో కోఆపరేట్ చేయడానికైతే మాత్రం ట్రై చేస్తారండి. ఖచ్చితంగా ఇక్కడ మీ స్పిరిట్ ఏం చెప్తుందంటే, థింగ్స్ అనేవి హెక్టిక్‌గా ఉన్నా, కొంత మీరేంటంటే అప్ అండ్ డౌన్ సిట్యుయేషన్స్ చూస్తున్నా సరే, స్టిల్ మీరేంటంటే ఇలా ఉండొద్దు. ఇప్పుడు ఎలా అయితే ఉంటున్నారో అలా ఉంటే మాత్రం మీ రిలేషన్‌షిప్ అనేది వర్కౌట్ అవ్వదు. ఈవెన్ మళ్ళీ మళ్ళీ డిస్టర్బెన్సెస్ వస్తూనే ఉంటాయి. ఈ పర్సన్ ఏంటంటే వచ్చినా సరే మళ్ళీ వెళ్ళిపోవడం, లేకపోతే ఈ పర్సన్ మీతో కాసేపు మంచిగా మాట్లాడినా మళ్ళీ కూడా డిస్టర్బెన్సెస్ రావడం ఇలాంటివి జరుగుతాయి అన్నట్టుగా క్లియర్‌గా చెప్తుందండి. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ పర్సన్ ఇంక మీరే, మీతోనే ఉండాలి అని డిసైడ్ అవ్వాలి అంటే మీ పర్సనాలిటీని చేంజ్ చేసుకోవాలండి. అంటే పర్టిక్యులర్‌గా చేంజ్ చేసుకోవడానికి ఏం లేదు. మీ రియాలిటీ ఏదైతే ఉంటుందో అది బయటకి తీయాలి. ఇక్కడ మీరేం చేస్తున్నారంటే ఈ పర్సన్‌ని ప్లీజ్ చేయడం కోసం అని చెప్పి కొంత మీ పర్సనాలిటీని చేంజ్ చేసుకొని మీరు కాని వ్యక్తిలాగా మీరేంటంటే వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నట్టుగా లేకపోతే వాళ్ళని ప్లీజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. పర్టిక్యులర్‌గా మీరేమనుకుంటున్నారంటే ఇక్కడ ఇలా ఉంటే ఆ పర్సన్ ఈరోజు కాకపోతే రేపైనా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నారు. బట్ ఆ పర్సన్ అస్సలు మీ నుంచి ఇది ఎక్స్‌పెక్ట్ చేయట్లేదండి. ఎందుకంటే వాళ్ళెప్పుడూ కూడా మిమ్మల్ని ఇలా చూడాలని అనుకోలేదు. ఆర్ అట్‌లీస్ట్ వీళ్ళు ఇష్టపడిన వ్యక్తి అయినా సరే మీరు కాదని చెప్పొచ్చండి. సో, మీరు ఏ రోజైతే మీకోసం మీరు ఆలోచించుకుంటారో, ఫ్రీగా ఉంటారో, మీ లైఫ్‌ని కేర్ ఫ్రీగా లీడ్ చేస్తారో, ఈ పర్సన్ మళ్ళీ మీకు అట్రాక్ట్ అవుతారని చెప్పొచ్చండి. ఆ పర్సన్‌కేంటంటే ఎందుకో కానీ మీ ఎనర్జీ అనేది బాగా కనెక్ట్ అవుతుంటది. ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్యలో ఎనర్జీస్ అనేవి వచ్చే రోజుల్లో ఇంటర్‌ట్విన్ అవుతాయండి. ఈవెన్ మీ ఇద్దరు కలిసినా సరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉండవు అని నేను చెప్పను కానీ అట్‌లీస్ట్ ఆ పర్సన్‌కి క్లారిటీ ఉంటుంది. ఓకే. నాకిదే కావాలి. నేను ఇలానే ఉండాలనుకుంటున్నాను. సో, డెఫినిట్‌గా ఇలానే ఉంటాను. ఎట్ ఎనీ కాస్ట్ థింగ్స్ ఏంటంటే వర్కౌట్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను. బికాజ్ ఆల్రెడీ మేము చాలా చూసాం. సో, ఇదేం కాదు అని వాళ్ళు డిసైడ్ అవ్వడం జరుగుతుంది. ఏదైనా సరే ఇక్కడ మీరు అనుకోవచ్చు థర్డ్ పర్సన్ కూడా ఉన్నారని అంటున్నారు కదా అని. సో, థర్డ్ పర్సన్ కూడా ఇక్కడ మ్యానిప్యులేట్ చేయగలుగుతున్నారు అంటే, ఈ పర్సన్‌కి మీరు అలా కనిపిస్తున్నారండి. అలా కనిపించకపోతే వాళ్ళు కూడా మ్యానిప్యులేట్ చేయలేరు. ఎందుకంటే, ఇప్పుడు ఒక పర్సన్‌కి నెగెటివ్ ఇంప్రెషన్ వచ్చింది అంటే, వాళ్ళకి కూడా మనసులో ఎంతో కొంత నెగటివిటీ ఉంటేనే అది ఎవరైనా ట్రిగ్గర్ చేస్తే బయటకొస్తుంది. లేకపోతే అంత ఈజీగా రాదండి. సో, మీ సిట్యుయేషన్‌లో కూడా నాకదే కనిపిస్తుంది. కొంచెం అంటే టైమ్ బీయింగ్ జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ పర్సన్‌కి కొంచెం దూరంగా ఉంటే మంచిదండి. వాళ్ళకి వాళ్ళు డెస్పరేట్ అయ్యి మీ దగ్గరికొస్తే మీ రిలేషన్‌షిప్ బావుంటుంది. కానీ మీరు డెస్పరేట్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్తే మాత్రం ఇలానే ఉంటుంది ఎప్పటికైనా సరే. ఈవెన్ వాళ్ళొచ్చినా సరే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా ఇలాంటి సిట్యుయేషన్సే ఫేస్ చేస్తారు. సో, అసలు మరి ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకు ఫర్దర్‌గా ఏం గైడెన్స్ ఇస్తుందనేది చూద్దాం. హ్మ్. నేను చెప్పాను కదండీ! మీరేంటంటే ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఈ సిట్యుయేషన్‌ని చూస్తున్నారు. మీరేంటంటే ఆలోచించట్లేదిక్కడ. ఇలా చేస్తే ఈ పర్సన్‌కే కనెక్ట్ అవ్వట్లేదు. మరి కొంచెం నెగెటివ్‌గా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అని తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇదే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు. మీ పద్ధతిని మీరు మార్చుకుంటే మీ సిట్యుయేషన్స్ కూడా మారతాయని మీకు తెలియట్లేదండి. మీరేంటంటే ఈ వ్యక్తిని టైమ్ బీయింగ్ విడిచిపెట్టడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. ఎందుకంటే ఈ వ్యక్తిని విడిచిపెడితే వీళ్ళు ఇంకెవరిని చూసుకుంటారో, వీళ్ళ లైఫ్‌ని మార్చుకుంటారేమో ప్లస్ ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉంది కాబట్టి ఇంకా వాళ్ళకి ఈజీ అయిపోతుందని మీరు అనుకోని ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్‌లో మీకు నచ్చినట్టుగా మీరు బిహేవ్ చేస్తున్నారండి. అసలు నాకు తెలిసి ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో
మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారో, ఎలా మాట్లాడుతున్నారో అసలు మీకు అర్థం అవ్వట్లేదండి. పూర్తిగా అంటే కాన్షియస్‌నెస్ అనేది లేదు మీకు. మీలో అవేకెనింగ్ అనేది జరగలేదండి. ఇలా అయితే చాలా కష్టమే. ఎందుకంటే యూనివర్స్ చాలా క్లియర్‌గా చెప్తుందిక్కడ. మీరు ఇలానే ఉండి, మీ పద్ధతి ఎలానే ఉండి, మీరేంటంటే ఆ వ్యక్తిని పుష్ చేసి, ఆ వ్యక్తి మీద అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళని స్పై చేసి, లేకపోతే థింగ్స్‌ని ఈ రకంగా కాంప్లికేట్ చేస్తే ఏ రోజైనా ఈ రిలేషన్‌షిప్ బ్రేక్ అయిపోతుంది. యాక్చువల్‌గా వర్కౌట్ అవ్వాల్సిన సిట్యుయేషన్ అండి ఇది. అంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి. బట్ అంటే మీరు ఏదో జరిగిపోతది. అంటే మీరు ఇలా ఇన్వాల్వ్ అవ్వకపోతే డేంజర్ అనేది ఉంది. లేకపోతే ఇంకొక వ్యక్తి వచ్చేస్తారు అనే ఈ భయం వల్ల మీరే ఈ సిట్యుయేషన్‌ని కాంప్లికేట్ చేస్తున్నారు. మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోవాలండి. మీ ఎమోషన్స్‌ని మీరు ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటారో, మీరు చూసే పాయింట్ ఆఫ్ వ్యూని చేంజ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. వన్స్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ చేంజ్ అయితే, ఈ రిలేషన్‌షిప్‌ని ఇంత కాంప్లికేట్ చేయరు. యాక్చువల్‌గా ఇక్కడ నేనొకటే చెప్తాను. ఆ పర్సన్ మీకు బ్లాక్ చేసినా, మీతో మాట్లాడకపోయినా నష్టమేం లేదు. కొంతకాలం అది యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే, ఇప్పుడు మీరు అది యాక్సెప్ట్ చేయకుండా ఆ వ్యక్తిని డిస్టర్బ్ చేస్తూ, వాళ్ళెందుకు మాతో మాట్లాడట్లేదు, వాళ్ళెందుకు మాకు సమాధానం చెప్పట్లేదు, మేము వెయిట్ చేస్తున్నాం కదా! అని ఇలా చాలా మంది ఆలోచించే వాళ్ళున్నారు. సో, మీరు వెయిట్ చేసినా, వెయిట్ చేయకపోయినా ఆ పర్సన్ రెడీగా లేరు కాబట్టే మీతో మాట్లాడట్లేదు. వాళ్ళు రెడీగా ఉంటే మీరెందుకు వెయిట్ చేస్తారు? అట్‌లీస్ట్ మీకొక ఆన్సర్ అయినా దొరుకుతుంది కదా! సో, నేను మళ్ళీ చెప్తున్నానండి. ఇవన్నీ మారుతాయి. ఇవన్నీ మారాలంటే మీరు ఫస్ట్ మారాలి. చాలా మందికి నేను గైడెన్స్ ఇస్తాను కానీ, చాలా తక్కువ మంది ఇది ఫాలో అవుతున్న వాళ్ళుంటారండి. బట్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళ లైఫ్‌లో ఖచ్చితంగా చేంజెస్ ఒస్తాయి. ఎందుకంటే, ఇక్కడ కార్డ్స్ ప్రకారం యూనివర్స్ నుంచి మెసేజెస్ ఛానెల్ అవుతుంటాయి కాబట్టి చాలా మంది ఈ గైడెన్స్‌ని కానీ ఫాలో అయితే, వాళ్ళ లైఫ్‌లో ఎంతో కొంత చేంజెస్ మాత్రం చూస్తారండి. డెఫినెట్‌గా జరుగుతది. సో, అందుకే ఇంక మీ ఇష్టం. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఓపెలైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీకు మీ వ్యక్తికి మధ్యలో సిట్యుయేషన్స్‌కి సంబంధించి స్పిరిట్ ఇప్పుడు గైడెన్స్ ఏమిస్తున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే యాక్చువల్‌గా నాకేమనిపిస్తుందంటే, ఈ ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళవి, సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళవి కొంచెం కార్డ్స్ సిమిలర్‌గా వచ్చాయి. అంటే మెసేజెస్ కూడా కొంత సిమిలర్‌గానే ఛానెల్ అవుతూ ఉండొచ్చు. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. మీ పర్సన్ చాలా రోజుల నుంచి ఒక రకంగా ఉన్నారు. మీరొక రకంగా ఉన్నారండి. మీ ఆలోచనలు ఒక రకంగా ఉన్నాయి. మీ పర్సన్ ఆలోచనలు ఒక రకంగా ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు మస్కులిన్ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్‌గా క్యారీ చేస్తున్నారండి. ఎవ్వరికి ఎవరు అంటే తగ్గట్లేదు అందుకే. అంటే ఈ రిలేషన్‌షిప్ అనేది లాస్ట్‌కి నాకెలా కనిపిస్తుందంటే ఒక ఇగో ప్రాబ్లమ్ వల్ల ఏ రకంగా కూడా డేస్ అనేవి బెటర్ అవ్వట్లేదు. ఆ రిలేషన్‌షిప్పే బెటర్ అవ్వట్లేదని చెప్పొచ్చు. సో, ఇక్కడేంటంటే ఒకళ్ళకి సిట్యుయేషన్స్ అనేవి అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వట్లేదు. ఆర్ ఎక్కడో కానీ వాళ్ళకి అనీజీగా అనిపిస్తుంది కాబట్టి ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఇరిటేట్ అవుతున్నారు. అంటే అసలు వాళ్ళ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక కేకలు వేస్తున్నారు. ఇలాంటివన్నీ గూడా జరుగుతున్నాయండి. ఇంకొకళ్ళేంటంటే చాలా తెలివిగా మేము ఆలోచిస్తాం. మేము చాలా హానెస్ట్ పర్సన్. అసలు మేమైతే ఎప్పుడూ తప్పు చెయ్యం. ఎందుకంటే ఆ తప్పు చేసే అలవాటు మాకు లేదు. మేమేంటంటే మా వరకు కరెక్ట్ గానే ఉండాలనుకుంటాం అనుకోని ఆ ఆపోజిట్ పర్సన్ చెప్పే మాటల్ని వినట్లేదండి. ఎందుకంటే వాళ్ళ వరకు వాళ్ళే కరెక్ట్. వాళ్ళు చేస్తుందే కరెక్ట్. సో, ఇంకొకళ్ళు చెప్పిన మాట ఎందుకు వినాలి? అనుకోని ఇలా ఉన్నారు. అంటే ఎవరు ఓన్ వేలో వాళ్ళు థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళుంటున్నారు. సో, ఈ రిలేషన్‌షిప్‌లో అందుకే చాలా గొడవలవుతున్నాయండి. మీరు అమ్మాయి అయినా అవ్వచ్చు, అబ్బాయి అయినా అవ్వచ్చు. బట్ మీ పర్సన్ అయినా సరే కోపం తెచ్చుకొని, కేకలు వేసి, గొడవ పెట్టుకొని, మిమ్మల్ని కట్ చేయడానికి కోసం అని చెప్పి చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. మీరేంటంటే, మా వరకు మేము కరెక్ట్‌గానే ఉన్నాం. మేము ఇలానే ఉంటాం. సో, మీరు చెప్పింది మేము వినడం ఏంటి? మీరే మమ్మల్ని మోసం చేశారు అనుకోని, ఇలా ఏదో సమ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి. ఇక్కడ నేనొక్కటే చెప్తానండి. ఎవరు ఓన్ వేలో వాళ్ళు కరెక్ట్. ఎవరు ఇక్కడ రాంగ్ అని చెప్పను. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చూసినట్టయితే కింగ్ అండ్ క్వీన్ ఇద్దరు వచ్చారు. కానీ డిఫరెంట్ పర్సనాలిటీస్‌తో వచ్చారు. అలా అని ఇద్దరు రాంగ్ అని కాదు. ఎవరు ఓన్ వేలో ఎవరు అంటే థింగ్స్ చూస్తున్న దాని ప్రకారం వాళ్ళకి అనిపించింది వాళ్ళు చేస్తున్నారు. ఆర్ ఆ ప్రకారమే వాళ్ళేంటంటే మాట్లాడుతున్నారు. కాకపోతే ఇక్కడ ఇలా ఉంటే ఇలాంటి రిలేషన్‌షిప్స్ వర్కౌట్ అవ్వవండి. క్లియర్ కట్‌గా స్పిరిట్ ఏం చెప్తుందంటే, మీరు కరెక్టే. రాంగ్ అని ఎవరు చెప్పారు? బట్
ఎదుటి వ్యక్తి రాంగ్ అయినా సరే వాళ్ళ రాంగ్ అని ప్రూవ్ చేయాలంటే ముందు అసలు వాళ్ళు చెప్పేది వినాలి కదా! వాళ్ళు చేస్తుంది ఏంటో మీరు అబ్జర్వ్ చేయాలి కదా! మీ ఎమోషన్స్‌తోని మీరేంటంటే మీరు రాంగ్ చేశారు, మేమే రైట్ అనంటే ఆ తప్పు చేసిన వాళ్ళు తప్పు చేశామని ఒప్పుకుంటారేంటి? అసలు ఒప్పుకోరు. ఎంత కాదు అంతైనా సరే మేము తప్పు చేయలేదనే వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు. ఎలాగా తప్పు చేయని వాళ్ళు తప్పు చేయలేదనే అంటారు. దానికింక చెప్పడానికేం లేదు. మేబీ వాళ్ళు రూడ్‌గా ఉండొచ్చు కానీ, తప్పు చేయనప్పుడు తప్పు చేయలేదని చెప్తారు. కానీ తప్పు చేసిన వాళ్ళు కూడా తప్పు చేశామని ఒప్పుకోరండి. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు హానెస్ట్‌గా ఉండడం తప్పు కాదు. కానీ మాట్లాడే విధానం తెలియాలి. వ్యక్తుల్ని డీల్ చేసే వే తెలియాలి. అలా తెలియాలి అంటే ముందు వ్యక్తుల్ని స్టడీ చేయాలి. వాళ్ళు మాట్లాడే మాటలేంటనేది మీరు అర్థం చేసుకోవాలి. అసలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడుతున్నారనేది మీరు తెలుసుకోవాలి. ఇది చాలా మంది మిస్ అయ్యే పాయింట్ అన్నమాట. ఈవెన్ ఆ పర్సన్ కూడా ఏంటంటే ఎంతసేపు వీళ్ళు చెప్పిందే వీళ్ళు చెప్తారు కానీ ఎదుటి వ్యక్తి చెప్పిన మాట వినరు. ఎదుటి వ్యక్తి చెప్పిన మాట విననప్పుడు ఎందుకు మనల్ని పదే పదే డిస్టర్బ్ చేయాలి? ఎందుకు పదే పదే మనకు ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలి? అలాంటి వాళ్ళు సైలెంట్‌గా అయినా ఉంటే అవ్వదు కదా! అనుకోని వాళ్ళేంటి మీ మీద కోపం చూపిస్తున్నారు. మీతో గొడవ పెట్టుకుంటున్నారు. సో, అందుకే ఇది రోజు రోజుకి కూడా పెద్దదయిపోతుందండి. అంటే మీ కార్డ్స్‌లో ఆ ఇంటెన్స్ ఎనర్జీ అనేదుంది. సో, నాకిక్కడ ఏమనిపిస్తుందంటే మీరు ఈ పర్సన్‌ని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందండి. ఇది మీకే గైడెన్స్ కాబట్టి డెఫినెట్‌గా ఈ పర్సన్ విషయంలో మీరు కొంత కూల్ అవ్వాలి. మీరు తగ్గండి అని నేను చెప్పట్లేదు. మీరు కూల్ అవ్వాలని చెప్తున్నాను. మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఈ సిట్యుయేషన్‌లో ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్ మీకు కావాలి. ఈ పర్సన్ మీద మీకు చాలా ఫీలింగ్స్ ఉన్నాయి. బట్ ఈ పర్సన్ థింగ్స్‌ని ఏ వేలో అయితే ఆపరేట్ చేస్తున్నారో, వాళ్ళు ఎలా అయితే రియాక్ట్ అవుతున్నారో, ఇది మీకు అస్సలు నచ్చట్లేదండి. చాలా ఇరిటేషన్‌గా మీరేంటంటే ఫీల్ అవుతున్నారు. సో, దీనివల్ల మీరేంటంటే ఈ పర్సన్‌ని విడిచిపెట్టలేకపోతున్నారు. అలా అని చెప్పి ఈ పర్సన్‌తో కలిసి ఉండలేకపోతున్నారు. సో, మిమ్మల్ని మీరు టార్చర్ పెట్టుకుంటున్నారు. ఆ పర్సన్‌తో మీకెలాగో గొడవ అవుతున్నప్పుడు, ఆ పర్సన్ అనాల్సిన మాటలు మీకెలాగో అంటున్నారు. బట్ ఇది కాకుండా మిమ్మల్ని కూడా మీరు టార్చర్ పెట్టుకుంటున్నారు ఈ సిట్యుయేషన్‌లో. మీరు ఎందుకు మూవ్ ఆన్ అవ్వట్లేదు? ఈ పర్సన్ మరి ఇలా మాట్లాడుతున్నారు కదా! మీకు నచ్చట్లేదు కదా! మూవ్ ఆన్ అవ్వచ్చు కదా! అది మీ వల్ల అవ్వట్లేదు. పోనీ అలా అని చెప్పి ఆ పర్సన్ చెప్తుంది వినొచ్చు కదా! కొంత కూల్ అవ్వచ్చు కదా! కొంత డౌన్ అయితే సిట్యుయేషన్ బెటర్ అవుతుంది కదా! దానికి కూడా మీరు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే మీలో ఉన్న ఆ ఇగో అనేది అలా కానివ్వట్లేదండి. ఒక మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నప్పుడు డెఫినెట్‌గా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటారు. వాళ్ళ డిగ్నిటీయే ఫస్ట్. సో, అది వేరు. బట్ ఇక్కడున్నది సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు. ఇగో అండి. మనం ఏ తప్పు చేయలేదు. సో, వాళ్ళు అంటే పడాల్సిన అవసరం మనకేముంది? పోనీ అది కరెక్టే. అలాంటప్పుడు ఈ వ్యక్తిని విడిచిపెట్టేయొచ్చు కదా! ఈ వ్యక్తితో మీకేం పని? అలా అని చెప్పి అది చెయ్యట్లేదు. అందుకే ఇది కాంప్లికేట్ అవుతుంది. పోనీ ఈ సిట్యుయేషన్‌లో ఎవరిదైనా సపోర్ట్ తీసుకొని ఎవరిదైనా మాట వింటున్నారా అంటే అది కూడా లేదండి. అంటే ఆ టైంకి వింటున్నట్టున్నారు. బట్ వాళ్ళు చెప్పేదేంటి వాళ్ళకేం తెలుస్తది? మీకే అర్థం అవ్వట్లేదు. ఇంక వాళ్ళేం చెప్తారు అనుకోని మళ్ళీ కొంత ఎక్కడో కానీ డిస్టర్బ్ అవుతున్నట్టున్నారండి. మొత్తానికి ఇక్కడేంటంటే ఈ సిట్యుయేషన్‌లోనే మీరొక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. మీలో అవేకెనింగ్ అనేది జరగాలి. సిట్యుయేషన్ ఏంటంటే ఫస్ట్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడడం మానేయండి. వ్యక్తుల మాట వినడానికి ట్రై చేయండి. మీకంటే ఎవరైనా సరే మెచ్యూర్డ్ పర్సన్ ఉంటే అంటే ఎల్డర్లీ పర్సన్స్ ఉన్నప్పుడు కొంత వాళ్ళకి సిట్యుయేషన్ మీద క్లారిటీ ఉన్నా ఆర్ వాళ్ళేంటంటే ఏది రైట్, ఏది రాంగో డిఫరెన్షియేట్ చేయగలిగే పరిస్థితి ఉన్నా అలాంటి వ్యక్తుల సజెషన్స్ మీరు తీసుకుంటే మీకు అది కష్టం అనిపిస్తదండి. అది ఫాలో చేయాలని అస్సలు అనిపించదు. కానీ మీకు ఏదైతే కష్టం అనిపిస్తదో ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి. ఒక రిస్క్ తీసుకోవాలి. ఎందుకంటే అలా చేస్తేనే ఈ రిలేషన్‌షిప్ బెటర్ అవుతుంది. ఈ రిలేషన్‌షిప్‌లో మళ్ళీ కూడా న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. బట్ ఇలానే ఒకళ్ళ మీద ఒకళ్ళు అంటే నెగెటివ్‌గా థింక్ చేస్తూ నెగటివిటీ స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటే మాత్రం కష్టమేనండి. అంటే నాకిక్కడ ఎలా కనిపిస్తుందంటే ఆ వార్ అనేది కనిపిస్తుందండి. ఎవరు కూడా కూల్ అవ్వట్లేదు. ఎవరు కూడా వాళ్ళ ఎమోషన్స్‌ని వాళ్ళు కంట్రోల్ చేసుకోవట్లేదు. పోనీ అలా అని ఇష్టం లేదా అంటే ఇద్దరికీ ఇష్టం ఉంది. కాకపోతే ఇద్దరి పర్సనాలిటీస్ ఏంటంటే డిఫరెంట్‌గా ఉన్నాయి. అట్‌లీస్ట్ పాస్ట్‌లో మీ ఇద్దరు అంటే సేమ్ టైప్ అయ్యుండొచ్చు కానీ, ఇప్పుడు సిట్యుయేషన్స్ వల్ల ఏంటంటే వాళ్ళ పర్సనాలిటీ కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంది. మీ పర్సనాలిటీ కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంది. సో, దానివల్ల ఏంటంటే థింగ్స్ అనేవి కాంప్లికేట్ అయిపోతున్నాయి. అంటే ఇక్కడ ఎవరు రాంగ్ కాదు అలా అని చెప్పి. కానీ కూర్చొని కూల్‌గా మాట్లాడుకున్నా ఆర్ కొంత టైం తీసుకున్నా, ఎవరి ఓన్ వేలో వాళ్ళు రైట్ అని ప్రూవ్ చేసుకోగలరు. బట్ ప్రూవ్ చేసుకోవడానికి కూడా టైం ఇచ్చుకోవట్లే. ఫైట్ చేసుకుంటున్నారు. ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు. ఇంటెన్స్ అయిపోతుందండి. సో, నేనిక్కడ ఒకటే చెప్తాను. మిమ్మల్ని మీరు టైమ్ బీయింగ్ కూల్ చేసుకోవాలి. ఈ పర్సన్‌తోని ఇప్పుడు మీరు ఇలా ఉన్నా సరే కలిసి ఉండడం అనేది ఎక్కువ రోజులు జరగదు.
ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ అయిపోతుంది. అదేదో మీరు కొంత ఇప్పుడు కూల్ అయ్యి, ఈ పర్సన్ విషయంలో కొంతకాలం ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండి, ఇక్కడ మీకెవరైతే సపోర్ట్ చేస్తున్నారో, మీకెవరైతే గైడెన్స్ ఇస్తున్నారో వాళ్ళ మాట కానీ మీరు వింటే, దాని ప్రకారం మీకు కష్టమైనా సరే కొంత థింగ్స్‌ని ఆపరేట్ చేస్తే మాత్రం రిలేషన్‌షిప్ డెఫినిట్‌గా బెటర్ అవుతుందండి. బట్ ఇలానే ఉంటే మాత్రం చెప్పలేం. ఏమైనా జరగొచ్చు. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. మీరే తర్వాత బాధపడతారు. ఎందుకంటే కార్డ్స్‌లో అలాంటి ఒక ఎనర్జీ ఉందండి. ఈ ఎనర్జీ అనేది నిజానికి ఇంటెన్స్‌గా ఉంది. సో, ఇది చేంజ్ అవ్వాలి. ఇది ఏంటంటే కొంత ఇద్దరి ఎనర్జీస్ మ్యాచ్ అయ్యేలాగా ఉంటే తప్ప డేస్ బెటర్ అవ్వవు. ఈ పర్సన్ కావాలనుకుంటే మాట వింటారు మీరు. మారుతారంతే. లేదు అనుకుంటే ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. అసలు ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో చూద్దాం. హ్మ్. ఈ వ్యక్తి మీకు కావాలండి. ఈ వ్యక్తితో మీరు కలిసి ఉండాలనుకుంటున్నారండి. ఎందుకంటే ఈ వ్యక్తి ఎనర్జీ అనేది మీకు బాగా మ్యాచ్ అయ్యే ఎనర్జీ అని చెప్పొచ్చు. కాకపోతే ఎందుకో కానీ కోఆపరేట్ చేయడానికి రెడీగా లేరండి. మీ వైపు నుంచి మీరేంటంటే ఈ వ్యక్తికి సపోర్ట్ చేయలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీరు రైట్, ఆ పర్సన్ రాంగ్. ఆర్ ఆ పర్సన్ రియాక్ట్ అయ్యే వే మీకు నచ్చట్లేదు. మాట్లాడాలనుకుంటే మంచిగా మాట్లాడొచ్చు కానీ ఇలానే ఎందుకు మాట్లాడి థింగ్స్‌ని కాంప్లికేట్ చేయాలి అని మీకెక్కడో అనిపిస్తుంది. సో, బేసిక్‌గా మీరు రైటే. మీరు రాంగ్ అని నేను చెప్పట్లేదు. కానీ మీ వైపు నుంచి కూడా మీరు చేస్తున్న మిస్టేక్స్‌ని మాత్రం మీరు రియలైజ్ అవ్వాలండి. అంటే మీరు అనుకోవచ్చు మేమేం మిస్టేక్ చేయలేదండి. మేము అలాంటి వ్యక్తులం కాదని. మిస్టేక్ అనేది అంటే ఏదో మేజర్‌గానే చేయాలని ఏం లేదండి. మీరు థింక్ చేసే వేలో ఉండొచ్చు. కొన్నిసార్లు మీరు రియాక్ట్ అయ్యే వేలో కూడా ఉండొచ్చు. సో, మిస్టేక్ అనేది అస్సలు చేయలేదు అని అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే ఏ రిలేషన్‌షిప్‌లో అయినా సరే ఇద్దరు మిస్టేక్స్ చేస్తారు. అయితే 100% ఒకళ్ళే చేస్తారని కాదు కానీ, డెఫినిట్‌గా ఆ పర్సన్ 90% చేసినా మీరు ఒక 10% అయినా చేసే ఉంటారు కానీ, అస్సలు చేయకుండా ఏమి ఉండరు. సో, ఆ 10%ని మీరు కరెక్ట్ చేసుకున్నా ఇదేంటంటే బెటర్ అవుతుందంతే. సో, దానికి మీరేంటంటే ముందు విల్లింగ్ అవ్వాలండి. హార్ట్‌ఫుల్‌గా మీ మిస్టేక్స్‌ని మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. ఒకవేళ అది మీకు అర్థం అవ్వట్లేదు మీరేం చేశారో, మీరంతా కరెక్ట్ గానే ఉన్నారని మీకనిపిస్తే మీ చుట్టూ ఎవరైతే వ్యక్తులుంటారో ఆర్ మీ సిట్యుయేషన్స్ గురించి ఎవరికైతే బాగా తెలుస్తుందో వాళ్ళని అడగండి. వాళ్ళే చెప్తారు. ఇంకా వాళ్ళు కూడా చెప్పట్లేదు అంటే కొంత టైం తీసుకొని మీ వ్యక్తిని అడిగితే వాళ్ళే చెప్తారండి. అంటే వాళ్ళు బయాస్డ్‌గా మాట్లాడతారు. వాళ్ళ కోసమే వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ మా కోసం ఎందుకండి మాట్లాడతారు అంటే అట్‌లీస్ట్ వాళ్ళు బయాస్డ్‌గా మాట్లాడుతున్నట్టు అనిపించినా, అందులో వాళ్ళు ఫీల్ అయింది కనీసం ఒక 20% అయినా ఉంటుందండి. అది మీరు విన్నా సరే, మీరేంటంటే చేంజ్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఈ రిలేషన్‌షిప్ బెటర్ అయిపోతుంది. సో, ఈ రకంగా మీరేమైనా సరే చేంజ్ అయితే డెఫినిట్‌గా థింగ్స్ అయితే బెటర్ అవుతాయండి. మీ స్పిరిట్ గాని, యూనివర్స్ కానీ మీకు మీ రిలేషన్‌షిప్‌ని బెటర్ చేసుకోవాలా? వద్దా? అనేది మీ చేతుల్లోనే ఉంది. మరి ఆ ఛాన్స్‌ని తీసుకుంటారా? లేదా? అనేది ఇంక మీ ఇష్టమే అన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఇది ఇన్ యాంగ్ అండి. అంటే డ్యుయాలిటీని ఇండికేట్ చేస్తుంటది. లైట్ అండ్ డార్క్‌నెస్. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీలో ఆ లైట్ సైడు ఉంది. డార్క్ సైడ్ కూడా ఉంది. ఐ మీన్ షాడో సైడ్ కూడా ఉంది. సో, ఈ 2 మీరు అర్థం చేసుకొని రెండిటిని బ్యాలెన్స్ చేస్తే మీ రిలేషన్‌షిప్ అనేది 100% బెటర్ అవుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గ్రేన్ జేడ్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ పర్సన్‌కి మీకు మధ్యలో ఉన్న సిట్యుయేషన్స్‌కి ఇప్పుడు మీ స్పిరిట్ ఇచ్చే గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్ విషయంలో మీరు కొంత తొందర పడ్డారండి. అంటే బ్యాడ్ చేశారని చెప్పను కానీ, ఈ పర్సన్ విషయంలో మీరు తీసుకున్న కొన్ని డెసిషన్స్ ఏంటంటే, సరిగ్గా ఆలోచించలేదు. అంటే కాన్సిక్వెన్సెస్ ఎలాంటివి ఫేస్ చేస్తారు? సో, అసలు మీరు చేస్తుంది రైటా? రాంగా? ఇలా ఏం ఆలోచించలేదు. ఆ టైంలో మీకది చెయ్యాలనిపించింది. అదే కరెక్ట్ అని ఫీల్ అయ్యారు. చేసేసారు. సో, దానివల్ల మీరేంటంటే కొంత సిట్యుయేషన్స్‌లో లాగ్‌ని చూస్తున్నారండి. అంటే మీరు రాంగ్ చేశారని నేను చెప్పను ఇప్పటికి కూడా. కాకపోతే మీరు ఆలోచించకుండా మాత్రం కొన్ని చేశారు. సో, కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కదా! ఏం చేసినా యాక్షన్‌కి రియాక్షన్ అనేది ఉంటుంది. సో, సేమ్ వేలో మీరేంటంటే చేయాల్సింది చేసేసారు కాబట్టి దాని ప్రోగ్రెస్‌ని చూద్దాం అనుకోని ఎంత ట్రై చేస్తున్నా సరే మీకు ప్రోగ్రెస్ కనిపించట్లేదండి. ఆ మూవ్‌మెంట్ అనేది ఏంటంటే స్లోగా ఉంది. అంటే ఈ పర్సన్ విషయంలో మీరు ఒక డెసిషన్ తీసుకొని అంటే అది చేసేద్దాం అని అనుకున్నారు. బట్ అదేంటంటే వర్కౌట్ అవ్వలేదు సరికదా! అసలు ఏం జరుగుతుందో కూడా మీకు అర్థం అవ్వట్లేదు. అలాంటి పరిస్థితికొచ్చేసారు. ఆర్ అట్‌లీస్ట్ ఆ టైంకి వర్కౌట్ అయినట్టు అనిపించినా
మొత్తానికి అది అనుకున్నంత రిజల్ట్ అయితే మీకు కనిపించలేదండి. అంటే స్లో డౌన్ అయిపోయింది. సో మీకేం అర్థం కావట్లేదు. ఇది వర్కౌట్ అవుతుందా? లేకపోతే ఏంటి పరిస్థితి? అసలు ఈ వ్యక్తితో మీ రిలేషన్‌షిప్ ఏంటి? ఈ వ్యక్తి విషయంలో మీరు చేస్తుంది కరెక్టేనా? ఇదంతా కూడా ఎప్పటికి క్లియర్ అవుతుంది? థింగ్స్ అనేవి ఎప్పుడు మీ కంట్రోల్‌లోకొస్తాయి అనుకోని ఇలా ఆలోచిస్తున్నట్టున్నారు. యాక్చువల్‌గా ఈ టైంలోని మీరేంటంటే కొంచెం మెచ్యూర్డ్‌గా థింక్ చేయాలండి. అంటే జస్ట్ మీకోసమే అన్నట్టు కాకుండా, ఈ పర్సన్ కోసం కూడా ఆలోచించాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు నిజంగా మెచ్యూర్డ్‌గా కానీ థింక్ చేస్తే, ఈ రిలేషన్‌షిప్‌లో ఇప్పుడు ఎలాంటి చేంజెస్ అవసరమో అది మీరు చెయ్యాలి. ఎందుకంటే, చేంజెస్ అనేవి యాక్చువల్‌గా మీకు కంఫర్టబుల్‌గా ఉండవు. కానీ ఈ రిలేషన్‌షిప్‌లో చేంజెస్ రావాలి అని మీకు తెలుసు కాబట్టి, మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తే బావుంటుంది అనేది మీరు అర్థం చేసుకొని చేసినప్పుడు, మీరు గతంలో ఏదైతే ఈ వ్యక్తి కోసం చేశారో, అది వర్కౌట్ అవ్వలేదో, అది కూడా వర్కౌట్ అవుతుంది ఈసారి. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో చేంజెస్ అవసరమండి. అలా చేంజెస్ అనేవి ఎలా చేసుకోవాలో మీకు తెలియాలి అంటే మీరు మెచ్యూర్డ్‌గా థింక్ చేయాలి. ఆర్ అట్‌లీస్ట్ ఎవరైనా సరే మెచ్యూర్డ్‌గా థింక్ చేసే మేల్ పర్సన్ సపోర్ట్ అయినా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే చేంజెస్ కంఫర్టబుల్‌గా మీకు అనిపించవు కాబట్టి మీరేంటంటే అంత ఈజీగా చేంజ్ చేసుకోలేకపోతుంటారు. ఆర్ ప్లాన్ చేయాలన్నా మీకు ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి ఈ వ్యక్తి కోసం మీరే చెయ్యాలి. ప్రతిసారి ఈ వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పడానికి ఆ పర్సన్ ఏమి చిన్న పిల్లలు కాదు కదా! సో, ఇంకా మనం చెప్పేదేంటి అని ఎక్కడో మీకు అనిపిస్తుంటది. బట్ అలా అని చెప్పి సైలెంట్‌గా కూడా ఉండలేకపోతుంటారు. అంటే ఈ టైంలోని మీ స్పిరిట్ మీకు చెప్తుందేంటంటే, మీ ప్రయారిటీస్ ఏంటో మీకు తెలియాలి. మీరు ఈ రిలేషన్‌షిప్‌కి ప్రయారిటీ ఇస్తే ఖచ్చితంగా కొన్ని చేంజెస్ చేసుకోవాలి. ఆర్ ఎల్స్ ఈ రిలేషన్‌షిప్ అవసరం లేదు. ఏదైనా పర్వాలేదు అని అనుకున్నా మీరేంటంటే దాని ప్రకారం మూవ్ అవ్వాల్సుంటుంది. మొత్తానికేంటంటేనండి ప్రయారిటీ అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్ అండి. సో, వన్స్ మీకు ప్రయారిటీ తెలిస్తేనే ఈ రిలేషన్‌షిప్‌ని ఒక న్యూ వేలో బిగిన్ చేయగలుగుతారు. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో మీరు అంటే ఏదైతే ఇనీషియల్‌గా ఫీల్ అయ్యారో ఆ ఫైర్ కానీ లేకపోతే ఎక్కడో అంటే మీరు ప్యాషనేట్‌గా ఈ రిలేషన్‌షిప్‌కి ఛాన్స్ ఇచ్చుంటారు కదా! ఆర్ ఈ పర్సన్‌కి కనెక్ట్ అయ్యి ఉంటారు కదా! సో, అది మళ్ళీ మీరు చూడగలుగుతారండి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు ఎంతో కేర్‌ఫుల్‌గా ప్లాన్ చేయకపోతే, ఎంతో కేర్‌ఫుల్‌గా స్టెప్స్ వెయ్యకపోతే, ఈ రిలేషన్‌షిప్‌లో మీరసలు బ్రైట్ సైడ్ అనేది వచ్చే రోజుల్లో కూడా చూడలేరంట. దానికి రీజన్ ఏంటంటే, మీరు గతంలో ఏదైతే యాక్షన్ తీసుకున్నారో, ఏదైతే వర్కౌట్ అవ్వలేదో, ఇదేంటంటే బేసిక్‌గా ఆ పర్సన్ ఫాల్ట్ అని మీరు అనుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇది ఆ పర్సన్ ఫాల్ట్ కాదు. మీరు ఆలోచించకుండా ఏది గుడ్, బ్యాడ్ దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఎలాంటివి ఫేస్ చేస్తారని ఆలోచించకుండా డెసిషన్ తీసుకున్న దానికి మీరు ఆ నెగటివిటీని ఫేస్ చేస్తారండి. అంతేకాని ఆ పర్సన్ రాంగ్ చేశారని కాదు. ఎందుకంటే ఇక్కడ కార్డ్స్ ప్రకారం అయితే ఆ పర్సన్ రాంగ్ చేశారని ఎక్కడా కూడా గైడెన్స్ అయితే ఏం లేదు. అంటే ఒకటి ఇది మీకు గైడెన్స్ కదా! ఆ పర్సన్ కాదు కదా! సో, మీ గురించే ఇక్కడ స్పిరిట్ అయితే మాట్లాడుతుంటది. ఏదైనా సరే నేనిక్కడ ఒకటే చెప్తానండి. మీరు వచ్చే రోజుల్లో కూడా ఈ రిలేషన్‌షిప్‌లో నెగటివిటీనే చేసుకోవాలి. నెగెటివ్ సైడే చూడాలనుకుంటే మీకు చాలా కనిపిస్తాయండి. కానీ ఈ రిలేషన్‌షిప్‌లో పాజిటివ్ సైడ్ చూడాలి. పాజిటివిటీ అనేది స్ప్రెడ్ చేయాలనుకుంటే మాత్రం మీరేంటంటే చాలా డీప్‌గా సిట్యుయేషన్స్‌ని అనాలిసిస్ చేయాల్సుంటుంది. అండ్ చాలా వరకు మీరు చేంజ్ అవ్వాలి. అదే కదా చెప్తున్నాను. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకి రావాల్సుంటుంది. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయాలి అంటే మీరింకా చాలా చేయాల్సుంటుంది. అంటే మీరు అనుకోవచ్చు ప్రతిసారి మేమే ఎఫర్ట్స్ పెట్టాలా, మేమే చాలా చేయాలని. మీరు ఇప్పటి వరకు చేసింది ఏది కూడా సరైంది కాదు. అందుకే ఇప్పుడు కరెక్ట్‌గా చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు ఫస్టే కరెక్ట్‌గా చేస్తే ఈరోజు ఇలాంటి సిట్యుయేషన్ వచ్చుండేది కాదండి. అది మీకు తెలుసు. బట్ మీరేంటంటే అది యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. కొంచెం నేనేంటంటే రూడ్‌గా చెప్తున్నానేమో అని అనిపించొచ్చు. బట్ మీరు ఎవరి సజెషన్స్ తీసుకున్నా వాళ్ళు చెప్పింది మీకు అలానే అనిపిస్తది. ఎందుకంటే మీరు ఇనీషియల్‌గా చేసింది కరెక్ట్ కాదండి. మీరు చేసేసారు. అంటే అది మీకు ఆ టైంలోనేంటంటే ఎందుకో వర్కౌట్ అవుతదనిపించింది చేసేసారు. బట్ దానివల్ల మీకు ప్రోగ్రెస్ ఏం పెద్ద కనిపించలేదు. ఇది ప్రోగ్రెస్ కనిపిస్తది. వచ్చే రోజుల్లో దానికి ఛాన్స్ ఉంది. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ గ్యాప్‌లో మీరేంటంటే ఇంకొన్ని మిస్టేక్స్ చేయొచ్చు. ఆర్ ఈ వ్యక్తిని మరికొంచెం మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు. దానివల్ల మీరేంటంటే కొంచెం మెచ్యూర్డ్ పర్సన్‌లా థింక్ చేయాల్సుంటుంది. ఆర్ అట్‌లీస్ట్ ఒక మెచ్యూర్డ్ పర్సన్ సపోర్ట్ అయినా తీసుకోవాల్సుంటుంది. అలా తీసుకున్నప్పుడు మీకు చాలా తెలుస్తాయండి. మీరు చాలా అన్‌ఈజీగా ఫీల్ అయ్యే సిట్యుయేషన్స్ కూడా వస్తాయి. బట్ అవన్నీ కూడా మీరు దాటుకుంటూ వెళ్ళినప్పుడు ఈ రిలేషన్‌షిప్‌ని మీరు వర్కౌట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పర్సన్ విషయంలో ఎలా థింక్ చేయాలి? ఏం చేస్తే బావుంటుంది? ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుందనేది తెలుసుకుంటారండి. ఎమోషనల్‌గా అంటే కనెక్ట్ అయినప్పటికీ కూడా ఎమోషనల్ అవ్వకుండా
ప్రాక్టికల్ గా థింక్ చేస్తూ రియాలిటీ ప్రకారం మీరు ఏంటంటే యాక్షన్ తీసుకుంటారు. గతంలో అలా చేయలేదు. ప్యాషనేట్ గా చేసేయాలని చేసేసారు. సో డిఫరెన్స్ ఉంటుందండి. ఖచ్చితంగా రిలేషన్‌షిప్‌లో కూడా ఆ చేంజెస్‌ని మీరు చూడగలుగుతారు. ఇదైతే ఇక్కడ ఇంపార్టెంట్ అన్నట్టుగా యూనివర్స్ అయితే చెప్తుంది. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. సో అసలు చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు ఈ సిట్యుయేషన్‌లో ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారండి. బ్యాడ్ లక్ లాగా కూడా ఫీల్ అవుతున్నారు. అసలు ఎందుకిలా ప్రతిసారి జరుగుతుంది? మీరు ఎంత కరెక్ట్‌గా చేద్దాం అనుకున్నా, మీరు ఎంత ప్రయత్నాలు చేసినా సరే, ఎందుకు ఇలా ప్రతిసారి మీకే జరుగుతుందని మీరు ఏంటంటే బాధపడుతున్నట్టున్నారు. ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ అవ్వడమే ఒక బ్యాడ్ లక్ లాగా కూడా అనుకుంటున్నారండి. ఎందుకంటే ఒక మనిషి ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే అది వెంటనే వర్కౌట్ అయితే ఓకే. వర్కౌట్ అవ్వకపోతే ఎలా అనిపిస్తుంది చెప్పండి? మీకు అలానే అనిపిస్తుంది. బట్ ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలండి. అదేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఎంత కష్టపడతారో, మీరు ఎంత కరెక్ట్‌గా కాంట్రిబ్యూట్ చేస్తారో, ఆ పర్సన్ లాంగ్ రన్‌లో ఇవన్నీ కూడా మీకోసం చేస్తారండి. ఇన్ రిటర్న్ మీరు చేసే ప్రతిదీ మీకు తిరిగొస్తుంది. ఎందుకంటే ఇక్కడ కర్మ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. డెఫినెట్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీరు చేసే ప్రతిదీ వాళ్ళు మీకు ఇన్ రిటర్న్ తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. గతంలో కూడా మీరు కొన్ని చేశారు కదా! ప్యాషనేట్‌గా. సో, అది కూడా చేస్తారంటే మీరు రైట్ చేస్తే రైట్ అయితే మీకు తిరిగొస్తుందండి. బట్ మీరు రాంగ్ చేస్తే అది చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి ఎలా కనిపిస్తుందంటే గతంలో మీరు తీసుకున్న డెసిషన్స్ మాత్రం కరెక్ట్ అని మీరు ఆలోచించకుండానే తీసుకున్నారు. ఎందుకంటే ఆ టైంలో అది చేయాలనిపించింది అంతే. ఇంక దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. సో, దానికి ఆ పర్సన్ అంటే ఇన్ రిటర్న్ మీకు కొన్ని ఇచ్చేస్తారని చెప్పను కానీ, డెఫినిట్‌గా మీరు ఇప్పుడు ఏదైతే కష్టపడే పరిస్థితి ఉంటుందో, లేకపోతే కొన్ని మీరు అర్థం చేసుకొని చేంజెస్ చేసుకుంటారో, సో, దీనికి మాత్రం ఆ పర్సన్ ఇన్ రిటర్న్ ఏదో ఒక రోజు ఇవన్నీ కూడా మీకు చేసే పరిస్థితి అయితే వస్తుందండి. సో, మీరేంటంటే ఇది బ్యాడ్ లక్‌లా కన్సిడర్ చేయొద్దు. ఇది గుడ్ లక్కే. కాకపోతే కొన్ని థింగ్స్ ఎలా ఉంటాయంటే అంత ఈజీగా రావండి. యూనివర్స్ కూడా ఏ వ్యక్తి ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఏది డిజర్వ్ చేస్తారని చూసుకొనే వాళ్ళకిస్తుంది. ఈవెన్ అది మీరు డిజర్వ్ చేసినప్పటికి కూడా, మీరున్న స్టేజ్ కానీ, లేకపోతే మీరు తీసుకునే డెసిషన్స్ కానీ వర్తీలాగా లేకపోతే, మరికొంచెం మిమ్మల్ని పరీక్షించిన తర్వాత, కొన్ని కష్టాలు పెట్టిన తర్వాత, మీరు అది డిజర్వ్ చేసే పరిస్థితికొచ్చినప్పుడు మీకిస్తుందనమాట. ఇలానే ఉంటది ఎప్పుడూ కూడా సిట్యుయేషన్స్ అనేవి ఏ మనిషి లైఫ్‌లో అయినా. సో, అందుకే మీరేంటంటే చేసే పని కరెక్ట్‌గా చెయ్యండి. మాట్లాడే మాటలు కరెక్ట్‌గా ఉంటే చాలండి. ఎందుకంటే ఒకటి మన కోసమే ఉన్నా అది ఏ టైంలో మనకి రావాలో అప్పుడే మన దగ్గరికొస్తుంది. ఎందుకలా అంటే మనం ఏంటంటే మేబీ మెంటల్‌గా స్టేబుల్‌గా లేనప్పుడు అది మన దగ్గరకొచ్చినా మనం దాని వాల్యూ తెలుసుకోమండి. దాన్ని సరిగ్గా ట్రీట్ చెయ్యం. సో, అందుకే ఒకవేళ అలాంటి టైంలో వచ్చేసినా మళ్ళీ అది మనకు దూరం అవ్వడం లాంటివి జరుగుతుంటాయి. సో, ఒక పర్సన్ కంప్లీట్‌గా అంతా తెలుసుకొని అది వాళ్ళు హ్యాండిల్ చేయగలరు అనుకున్నప్పుడే వాళ్ళ లైఫ్‌లోకి ఏదైనా వస్తుంది. సో, ఇదేనండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇలాంటి సిట్యుయేషనే మీ పర్సన్‌తో కూడా ఉంది. ఇవన్నీ చేంజ్ అవుతాయి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. జస్ట్ మీరు మారితే సరిపోతుంది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో చూసారు కదండీ! ఇదే వాల్టిక్ రీడింగ్ మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.